ఇక బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క మరోసారి ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. మహారాష్ట్రలో బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పన్నిందంటూ మంత్రి ఆరోపించారు. బీజేపీకి బీటింగ్గా బీఆర్ఎస్ పనిచేస్తుందని అన్నారు. కేసుల నుంచి తప్పించేందుకు బీజేపీతో బీఆర్ఎస్ అంటకాగుతుందని అన్నారు. అందులో భాగంగానే మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి కూడా పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుందని సీతక్క సీరియస్ అయ్యారు. సామాన్యుల గృహాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచన మీకు ఏ రోజైనా వచ్చిందా అంటూ బీఆర్ఎస్ను ప్రశ్నించారు. ఇక కనీస విఘ్నత లేకుండా కేటీఆర్ ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. ఇంటింటి సర్వే వద్దనుకుంటే ఎవరికి నష్టం జరుగుతుందో ప్రజలకు ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు మంత్రి సీతక్క. సీఎం మీద కాంగ్రెస్ పార్టీ మీద విషం వెళ్ళగక్కుతూ తద్వారా పరోక్షంగా మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీకి లబ్ధి చేకూర్చాలన్నటువంటి కుట్రలు కుతంత్రాలతోటి అక్కడ నోటిఫికేషన్ వచ్చిన కానుంచి ఇక్కడ మరి ఒక్క రోజు కూడా రికాం లేకుండా నిరంతరం విష ప్రచారం చేస్తా ఉన్నారు. వీళ్ళు నిజంగా ప్రజల కోసం పనిచేయడం కాదు, మా ప్రభుత్వాన్ని విమర్శించడం, బీజేపీకి బీ టీమ్గా ఉండడం, బీజేపీని ముందుకు తీసుకురావడం, తద్వారా రాబోయే కాలంలో మరి అధికారంలోకి రావాలి అనేటువంటి కుట్రలు, అదే కాకుండా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులన్నింటిని కూడా ఎత్తివేయించుకోవడం కోసం ఈ రకంగా బీజేపీకి బీ టీమ్గా బీఆర్ఎస్ పనిచేస్తుంది. 6 గ్యారంటీలు చేయలేదు, 6 గ్యారంటీలు లేదని పదే పదే బీఆర్ఎస్ బీజేపీ అంటున్నారు. మరి 6 గ్యారంటీలలో మేము డిసెంబర్ 7వ తారీఖు నాడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినాం. తెల్లారి 2వ రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు 10 లక్షలు ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో మహిళలందరూ సంతోషిస్తూ ఉంటే బస్సులలో ప్రత్యేకంగా వీడియోలు తీసి చూడండి అని వెనకట ఒక సామెత ఉండేది, 33 జుట్లుంటే గానీ 3 చిక్కలు కలిసి ఉండే అనే సామెతను తీసుకొచ్చి మహిళల